హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలలో జరిగిన కరెంట్ అఫైర్స్, అది కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి జాతీయ విజన్ డాక్యుమెంట్లో మిషన్ భగీరథ కాకతీయ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు సౌర విద్యుత్ విధానానికి జాతీయ విజన్ డాక్యుమెంట్లో చోటు లభించింది. ఈ పథకాల విస్తృత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన నీతి ఆయోగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల దార్శనికత, 7 ఏళ్ల వ్యూహం, 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికలతో దేశానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని నీతి ఆయోగ్ రూపొందిస్తోంది. సో ఫస్ట్ వచ్చేసి మన మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు వచ్చేసి జాతీయ విజన్ డాక్యుమెంట్లో చోటు సంపాదించుకుందండి. సో ఈ పథకాల విస్తృత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన నీతి ఆయోగ్ ఈ పథకాలను ఈ విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిందండి. నెక్స్ట్, 31 జిల్లాలతో ఓగి సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం. సో దీని వివరణ వచ్చేసి, తెలంగాణలో సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు 10 జిల్లాలు మాత్రమే ఉన్న రాష్ట్రంలో సరికొత్తగా మరొక 21 జిల్లాలు ఏర్పడ్డాయి. సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 11న స్వయంగా ఆవిష్కరించారు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం తెలంగాణలో 31 జిల్లాలు ఆవిష్కృతమయ్యాయండి. ఇంతకు ముందు వరకు 10 జిల్లాలే ఉండే తెలంగాణలో. సో ఇప్పుడు కొత్తగా ఆవిష్కృతమైన జిల్లాలతో కలిపి మొత్తం 31 జిల్లాలండి. సో ఫస్ట్ జిల్లా వచ్చేసి సిద్దిపేట జిల్లాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్టోబర్ 11న స్వయంగా ఆవిష్కరించారు. నెక్స్ట్ 3, కేటీఆర్కు డిజిటల్ లిటరసీ పురస్కారం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అందుకున్నారు. సట్టిపోర్ట్ సంస్థ అంతర్జాతీయ విక్రయాల విభాగం ఉపాధ్యక్షుడు జాన్ డే అక్టోబర్ 2న కేటీఆర్కు అవార్డు ప్రదానం చేశారు. అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు సట్టిపోర్ట్ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నది. నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ హబ్ ఏర్పాటుతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చేందుకు క్రియాశీల పాత్ర పోషించిన కేటీఆర్ కృషికి ఈ అవార్డు దక్కింది. సో మనం ఇందులో నేర్చుకోవాల్సిన బిట్స్ వచ్చేసి, ఫస్ట్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి ఎవరండి? కె తారక రామారావు గారు. సో ఈయన ఏ అవార్డును అందుకున్నారండి? గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ అనే అవార్డును అందుకున్నారు, పురస్కారాన్ని. సో ఈ పురస్కారం, గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ అనే పురస్కారాన్ని ఏ సంస్థ ఇస్తుందండి? సట్టిపోర్ట్ సంస్థ. సో దీని ఎవరు అందజేశారండి? దీని ఉపాధ్యక్షుడు జాన్ డే. ఎప్పుడు అందజేశారు? అక్టోబర్ 2న కేటీఆర్ గారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్, చేతి ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాల సరస్ 2016. చేతి వృత్తుల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాల సరస్ 2016. అఖిల భారత స్వయం సహాయక సంఘాల చేతి వృత్తుల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు ఉద్దేశించిన సరస్ 2016 హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. దీన్ని గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్స్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇవ్వండి ఈ వీడియోలోని తెలంగాణ అంశాలపై కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.